హాయ్ అండి, ఇవాళ టాపిక్ వచ్చి హెచ్పివి వ్యాక్సిన్ గురించి అందరూ అడుగుతున్నారు చెప్పమని. సో హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఇది హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. క్వాడ్రివాలెంట్ ఉంటుంది, దాంట్లో నానోవాలెంట్ కూడా ఉంటుందండి. క్వాడ్రివాలెంట్ అంటే 6 వైరస్ టైప్స్ 6, 11, 16, 18 కవర్ చేస్తుంది. ఇంకా 31, 33, 45, 52, 58 వేరియంట్స్ని కూడా కవర్ చేసేదాన్ని నానోవాలెంట్ అంటారు. ఇది నానోవాలెంట్ వేయించుకుంటే 100% మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. క్వాడ్రివాలెంట్ ఏం తక్కువ కాదు. ఇది కూడా 85% దాకా మనకు మోస్ట్లీ వచ్చే వీటి నుంచి వస్తాయి కాబట్టి ఇది కూడా కవర్ చేస్తాం. చాలా చిన్న వేరే అదర్ జెనిటల్ వార్డ్స్ అవి కూడా కవర్ చేస్తాయి కాబట్టి ఇదైతే 100% ప్రొటెక్షన్ ఉంటుంది క్యాన్సర్స్ నుంచి కానీ వైరల్ వార్డ్స్ నుంచి కానీ. ఇదైతే మ్యాక్సిమం 85% వరకు కవరేజ్ ఉంటుంది. మనకు వచ్చే మోస్ట్లీ ఇవే కాబట్టి ఇవి వేసుకుంటున్నారు ఎక్కువ మంది. బట్ ఏది కావాలంటే అది వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అండి. సో ఏజ్ వచ్చి 9 to 14 ఇయర్స్ వరకు వేసుకోవచ్చు. అంటే 15th బర్త్డే లోపు అయితే కంప్లీట్ చేయాలి. 2 డోసెస్ వేసుకోవాలి, 0 day and 6th month. సో ఫస్ట్ డోస్ వచ్చి ఇవాళ వేయించుకుంటే మళ్ళీ 6 months లోపు సెకండ్ డోస్ వేయించుకోవాలి. 9 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు వేయించుకోవాలి. ఎందుకంటే ఇద్దరికి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమేమి కవర్ చేస్తుందంటే యూజువల్గా గర్ల్స్లో అయితేనేమో సర్వైకల్ క్యాన్సర్స్ రాకుండా వల్వర్ క్యాన్సర్స్, వజినల్ క్యాన్సర్స్, యానల్ క్యాన్సరు, జెనిటల్ వార్డ్స్ కూడా కవర్ చేస్తుంది. అలాగే మెయిల్లో కూడా పెనైల్ క్యాన్సర్స్, ఇంకా అదర్ జెనిటల్ వార్డ్స్ ఇలాంటివి రాకుండా వాళ్ళని కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది వాళ్ళకి కూడా. సో అబౌవ్ 15 ఇయర్స్ అయితే అంటే 15th బర్త్డే తర్వాత అయితే కనుక 3 డోసెస్ అయితే వేసుకోవాలి. 0 day, 2 months ఎండింగ్కి, 6th month ఎండింగ్కి. సో ఈ 3 వ్యాక్సిన్స్ వేసుకోవాలి అబౌవ్ 15 ఇయర్స్ నుంచి అప్ టు 26 to 30 years. ఆ తర్వాత కూడా వేయించుకోవచ్చు అని 45 years వరకు కూడా వేయించుకోవచ్చు అంటారు. కాకపోతే ఒకసారి అదర్ ప్రాబ్లమ్స్ అన్నీ చెక్ చేసుకుని వాళ్ళు కూడా వేయించుకుంటే వేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.